హలో అండి. ఈ వీడియోలో 'బీ యువర్ నైట్' నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్‌కి ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే మిస్ జియాంగ్ వచ్చేసి ఒక గేమ్ ఆడుతూ ఉంటారనమాట. షీ ఇంకా ఇంకొక అతనితోటి ఒక గేమ్ ఆడుతూ ఉంటారు. సో, ఫస్ట్ గేమ్ అమ్మ ఓడిపోయిందని చెప్పేసి, మీరు ఫస్ట్ గేమ్ ఓడిపోయారు కాబట్టి మిస్టర్ షీ ఇలా చెప్తారు జియాంగ్ తోటి. అదేంటంటే మీరు కాలర్ డ్రెస్ ఉంది కదా! పైన బటన్ తీసేయాలి, కొంచెం ఎక్స్‌పోజ్ చేయాలి అన్నట్టు చెప్తారనమాట. సరే తన బటనే కదా అని చెప్పి తీస్తుంది. వాళ్ళిద్దరు ఎలా అనుకుంటారంటే, ఈసారి మీరు గనక ఓడిపోతే కన్ఫర్మ్‌గా మీ కంపెనీలో మెడిసిన్ కంపెనీలో న్యూగా ఏదైతే డెవలప్ చేస్తున్నారో ఆ మెడిసిన్ డీటెయిల్స్ నాకివ్వాలి అన్నట్టు షీని అడిగితే, షీ ఓకే అంటాడు. ఒకవేళ మీరు ఓడిపోతే నేను చెప్పినట్టు చేయాలి, నన్ను పెళ్లి చేసుకోవాలి అంటే, సరే డీల్ ఓకే అన్నట్టు గేమ్ ఆడతారనమాట. మిస్ జియాంగే గెలుస్తుంది. సో, చెప్పినట్టుగా నేను గెలిచా కాబట్టి, ఆ కంపెనీ సీక్రెట్ అంటే న్యూగా డెవలప్ చేస్తున్న మెడిసిన్ డీటెయిల్స్ ఇవ్వమంటే ఇచ్చేస్తాడనమాట. తనిక పైన వెళ్ళిపోదాం అని చెప్పేసి సూట్ ఏసుకొని వెళ్ళే ముందు, టింగ్ టాంగ్ గురించి ఏమైనా డీటెయిల్స్ తెలిసాయా? లేటెస్ట్‌గా న్యూస్ ఏమన్నా ఉందా? అంటే, ఏదైతే ఉందో ఈ సిగరెట్ తాగే ఫోటో ఉంది కదా! స్మోక్ చేసే ఫోటో చూయిస్తాడు. ఇక్కడ నుండే తను తీసుకొస్తుందనమాట మిస్ జియాంగ్. ఇప్పుడు అక్కడ ఫోటో ఆల్రెడీ వాళ్ళకి చూయిస్తుంది కదా! సో, వాళ్ళకి చూయించిన తర్వాత మన రాన్ ఏమో ఇలా చెప్తూ ఉంటాడు. అదేంటంటే, ఈ ఫోటోలో ఉండే వ్యక్తి నేను కాదని చెప్పేసి. గ్రానీ వచ్చేసి, ఒకవేళ నువ్వు కాకపోతే నీ షర్ట్ దగ్గర, హార్ట్ దగ్గర లెఫ్ట్ సైడ్ ఒక గుర్తుంటుంది. నేనే అది తెలియక అనుకోకుండా పెట్టేశాను నీకు. ఒకవేళ అదుంటే నువ్వు కన్ఫర్మ్‌గా టింగ్ డాంగ్‌వే. ఆ ఫోటోలో ఉంది నువ్వే అని చెప్పేసి ఒప్పుకోవాలని చెప్పేసి షర్ట్ విప్పమని తన అసిస్టెంట్‌తో చెప్తుందనమాట అంకుల్ తోటి. అంకుల్ వచ్చేసి తీస్తూ ఉంటే, ఉండండి నేనే తీస్తా అని చెప్పేసి తీసి చూయిస్తాడు. అక్కడ మచ్చ ఉంటుందనమాట. సో, వెంటనే ఆర్ట్ జియాంగ్ కూడా క్లియర్‌గా అర్థమవుతుంది నువ్వే అని చెప్పేసి, బట్ నువ్వేమో నువ్వు కాదని చెప్పి అబద్ధాలు చెప్తున్నావా? ఎక్కడ నేర్చుకున్నావు ఈ అబద్ధాలన్నీ అన్నట్టు క్వెషన్ చేస్తుంది. అతను తప్పు చేశాడు కాబట్టి గ్రానీ కోపమొచ్చేసి కొరడా దెబ్బలు కొట్టాల్సిందే అని చెప్పేసి కొరడా దెబ్బలు కొట్టిస్తూ ఉంటుందనమాట మన ర్యాన్‌ని. సో, చంకేమో బాధేస్తూ ఉంటుంది. ఎందుకంటే తను టింగ్ డాంగ్ కాదని చంకి తెలుసు కదా! సో, అనవసరంగా కొట్టించుకుంటున్నాడని చెప్పేసి తనేమో గ్రానీకి చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. తను తప్పేం లేదు, ఇలా జరిగింది, అలా జరిగిందని చెప్పేసి. బట్ ర్యానేమో తనేం చెప్పినా నమ్మకండి. నేను నిజంగానే స్మోక్ చేశాను, తప్పు చేశాను, నన్ను కొట్టండి అని చెప్పేసి ఇంకా కొట్టించుకుంటూ ఉంటాడనమాట. గ్రాండ్ మదర్, ఓహ్! నువ్వు తప్పు చేసిందే కాక పైకి ఇలా చెప్తున్నావా? ఇక నేను శిక్షించాల్సిందే నిన్నని చెప్పేసి ఆ కరోనా డబ్బా తీసుకొని తనే కొట్టాలని చెప్పి ట్రై చేస్తూ ఉన్నప్పుడు చంగ్ ఏం చేస్తుందంటే కొట్టకండి అని చెప్పేసి వెళ్లి రాన్‌ని హగ్ చేసుకుంటుందనమాట. అదెక్కడ చంక్‌కి తగులుతుందేమో అని చెప్పేసి దాన్ని ఆపడానికి రాన్ ట్రై చేస్తాడు. ఆ గ్యాప్‌లో సడెన్‌గా గ్రాండ్ మాకు సంథింగ్ ఏదో అయిపోయి హార్ట్ ప్రాబ్లమ్ వచ్చేసి స్పృహ కోల్పోయి కింద పడిపోతూ ఉంటే వీళ్ళు వెంటనే గ్రాండ్‌మాని హాస్పిటల్‌కి తీసుకువెళ్ళడానికి ట్రై చేస్తారు. వెళ్ళేప్పుడు మిస్ జియాంగ్ వచ్చేసి తినతో ఇలా చెప్తుందనమాట చంగ్ తోటి, "నువ్వు రా టింగ్ టాంగ్‌ని చూసుకో" అని చెప్పేసి. తనేమో, "ఎందుకు ఇదంతా చేశావు? నువ్వు కాదు కదా! మరెందుకు ఒప్పుకున్నావంటే" "ఏం లేదు. జరగాల్సింది జరిగింది కదా! వదిలేసేయి" అన్నట్టు తను చెప్తాడనమాట. తను చాలా గిల్టీగా ఫీల్ అవుతుంది. ఇంకా తన మీద రెస్పెక్ట్ పెరుగుతుందనమాట. ఒక్క మాట కూడా నిజం చెప్పలేదు. ఇదంతా నా కోసమేనని చెప్పేసి. సో, పైకి తీసుకెళ్ళి తన గాయాలకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది మన చెంగ్. తనిక ఫస్టొచ్చేసి ఆ బ్యాండేజ్ ఏస్తూ ఉంటుందనమాట. సో, చాలా క్లోజ్‌గా ఉంటూ ఉంటుంది అలా వేసేప్పుడు. బ్యాండేజ్ వేసేసి తిన కోసం రాన్ కోసం టీ తీసుకొస్తుంది. "ఏంటి నాకిలా సేవలు చేస్తున్నావు? నీకేదో హెల్ప్ కావాలి ఏంటో అడుగు" అన్నట్టంటే, "నాకు ఒక కీ ఫైండ్ ఔట్ చేయడంలో నీ హెల్ప్ కావాలి" అన్నట్టు తను అడుగుతుందనమాట. "ఏ కీ? బట్ మన అగ్రీమెంట్‌లో ఇదంతా లేదు కదా!" అంటే, "అగ్రీమెంట్ ఏంటి?" అంటే, "నువ్వే కదా పింకీ ప్రామిస్ ఒక అగ్రీమెంట్ అన్నావు" అంటే, "ఓహ్! నువ్వు అవి కూడా పట్టించుకుంటున్నావా?" అన్నట్టు చెంగు అంటుందనమాట. "అది ఏ కీ? దాని గురించి నాకు క్లియర్‌గా చెప్పు" అంటే యాక్చువల్లీ టింగ్ డాంగ్‌కి ఒక ఏదో అకౌంట్ సంథింగ్ బ్యాంక్ అకౌంట్ సంథింగ్ ఏదో ఉంది. అది రెన్యూకి రెడీగా వచ్చిందని లాస్ట్ మంత్ నాకొక కాలొచ్చింది. సో, దాని గురించి ఆ కీ ఫైండ్ ఔట్ చేయడానికి ఇప్పుడు నువ్వు తనలాగే ఉన్నావు కదా! సో, నువ్వు నాకు హెల్ప్ చేయొచ్చు అన్నట్టు తను చెప్తుందనమాట. అసల కీ దొరికితే నువ్వేం చేయగలవో, పైగా నా బ్రదర్‌ని నువ్వేం చేసావో నాకు క్లియర్‌గా చెప్తే నేనేదైనా చేయగలను అన్నట్టంటే, నీ బ్రదర్ సేఫ్‌గానే ఉన్నాడు. అంతకన్నా నేనేం చెప్పలేను అన్నట్టు తనుంటుంది. "నువ్వేమన్నా చేశావా? నాకన్నిటికి ఆన్సర్స్ కావాలంటే చెప్పాను కదా! నేను అంతకన్నా ఏం చెప్పలేనన్నట్టు" తను క్లియర్‌గా చెప్తుంది. సరే నువ్వు అన్నీ నాతో చెప్పడానికి రెడీగా లేనప్పుడు నేనెందుకు నీకు హెల్ప్ చేయాలని చెప్పేసి తను వెళ్ళిపోతూ ఉంటే తను సడెన్‌గా టింగ్ డాంగ్ అని పిలిచేసి వచ్చి గట్టిగా హగ్ చేసుకుంటుందనమాట. తనకర్థం కాదు. ఎందుకలా చేస్తుందంటే వాళ్ళ అంకుల్ అప్పుడే లోపలికొస్తూ ఉంటాడు. అది అబ్జర్వ్ చేసిన మన చంగ్ వచ్చేసి వాళ్ళ అంకుల్‌కి వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్‌గా ప్రూవ్ చేయడానికి అలా చేస్తుందనమాట. సైగలు చేస్తుందనమాట. అప్పుడే బయట నుండి అంకుల్ మీ మెడిసిన్ ఇక్కడ పెట్టానని చెప్పేసి టింగ్ డాంగ్‌తో చెప్పేసి వెళ్ళిపోతాడు. సారీ అంకుల్ వచ్చాడని అలా చేశాను అంటే ర్యాన్ పర్లేదు ఇట్స్ ఓకే అన్నట్టు చెప్తాడు.
ఆ రోజు నైట్ చంగ్ వచ్చేసి క్లియర్‌గా చెప్తుందనమాట. "నువ్వు ఇక్కడే పడుకో బెడ్‌షీట్ తీసుకొచ్చా నీకని" చెప్పేసి. ఇందాక హెల్ప్ చేసినందుకు థాంక్ యూ అని చెప్పేసి. సో, అప్పుడే చంగ్ తన నార్మల్‌గా చంగ్ బుక్ ఒకటి రాన్ తీయబోతుంటే అందులో ఏదో సంథింగ్ ఒక పిన్ ఉంటుందనమాట. అది తీసుకొని ఇదెందుకు తీసావు అని చెప్పేసి వెంటనే అది తీసుకొని తన పిల్లో కింద పెట్టుకొని పడుకుంటుందనమాట. పడుకున్నప్పుడు తనకేదో కలొస్తూ ఉంటుంది. అంటే అది రియల్‌గా జరిగిన స్టోరీయే. అదే పిన్ తనకి టింగ్ డాంగ్ దగ్గర దొరికినప్పుడు టింగ్ డాంగ్‌ని తను క్వెషన్ చేస్తున్నట్టు టింగ్ డాంగ్ ఏమో తనకు ఆన్సర్ ఇవ్వడు. అదే తన పాస్ట్‌లో జరిగినవే గుర్తొస్తూ ఉంటాయి. చిన్నప్పుడు తనేదో హత్య చేస్తుంది. పిన్‌కి రిలేటెడ్ సంథింగ్ ఏదో అవన్నీ గుర్తొస్తూ ఉంటే వెంటనే నిద్రలేస్తుందనమాట. బట్ మళ్ళీ పడుకుంటుంది. ఇంకో పక్కన ఇతను కూడా పడుకున్నాడు కదా! మన రాన్ వచ్చేసి ఇలా థింక్ చేస్తూ ఉంటాడు. తనేం చెప్పిందంటే ఆ కీకి తను 15 ఇయర్స్‌గా సెర్చ్ చేసిన ఏదో ట్రూత్ లింక్ అయ్యిందని చెప్పింది. ఏదో ట్రూత్ తెలుసుకోవాలని చెప్పేసి. ఇప్పుడేమో ఈ పిన్ తను దాస్తుంది. ఈ పిన్‌కి అలాగే ఆ కీకి, ఆ ట్రూత్‌కి ఏమైనా సంబంధం ఉందంటావా? ఒకవేళ నిజంగా ఉండుంటే అసలు ఈ ఫ్యామిలీలో తను ఏం గో త్రూ అయిందో తెలుసుకోవాలని అన్నట్టుగా రాన్ థింక్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ డే చంగ్ వచ్చేసి బట్టల దగ్గరున్నప్పుడు దూరంగా రాన్ కూడా నిలబడి ఉంటాడనమాట. రాన్‌ని అలానే చూస్తూ ఉంటుంది. రాన్ అది అబ్జర్వ్ చేసి తన దగ్గరకొచ్చేస్తాడు. తన దగ్గరకొచ్చేసినప్పుడు తను షాక్ అవుతుందనమాట. ఏంటి నేను చూడడం చూసేసాడా ఏంటని చెప్పేసి. రాన్ తన దగ్గరకొచ్చి ఏం చెప్తాడంటే, "నువ్వు నన్ను హెల్ప్ అడిగావు కదా! అది అగ్రీ చేస్తున్నాను. నేను నీకు హెల్ప్ చేస్తాను ఆ కీ ఫైండ్ ఔట్ చేయడంలో" అన్నట్టు తను చెప్తాడు. నిన్న చేయనన్నావు కదా! అంటే, ఈరోజు నాకు చేయాలని ఉంది. వద్దంటే చెప్పు వదిలేస్తానులే అంటే, లేదు లేదు హెల్ప్ చేయాలి అన్నట్టు తను చెప్తుంది. సరే మరి హెల్ప్ చేస్తానని చెప్పేసి, నా డౌట్ ఏంటంటే, ఈ ఫోటో చూసావా నా స్మోకింగ్ ఫోటో అంటే టింగ్ డాంగ్ స్మోకింగ్ ఫోటో. ఈ ఫోటోలో ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఈ అమ్మాయి గురించి నీకేమైనా తెలుసా? మన వెడ్డింగ్ డే రోజు ఈ అమ్మాయి నన్ను మీట్ అయింది అక్కడ బయట కూర్చున్నప్పుడు అని చెప్పేసి ఆ రోజు ఏం జరిగిందో చెప్తాడు. తనక్కడ ఒక చైర్‌లో కూర్చొనుంటే అప్పుడే తన పేరు యాక్చువల్‌గా జియా అనమాట. తనొచ్చేసి నార్మల్‌గా తన మీద చెయ్యేస్తూ ఉంటుంది. అలానే చూస్తూ ఉంటాడు ఎవరి అని చెప్పేసి. ఏంటి అలా చూస్తున్నావు అంటే, "ఏం లేదు నువ్వు చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నావు ఇంకా ప్రీవియస్ కన్నా" అన్నట్టు కవర్ చేస్తాడు రాన్. తను టింగ్ డాంగ్‌కి తెలిసిన అమ్మాయి కదా! సో, రాన్‌కి తెలీదనమాట. "ఏంటి ఈరోజు నా వెడ్డింగ్ స్పాయిల్ చేయడానికొచ్చావా?" అంటే, "అదేం లేదు నార్మల్‌గానే వచ్చాను. నీకోసం లోపల తను వెయిట్ చేస్తూ ఉంటుంది. సరే మరి బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతుంది." ఇదే ఇప్పుడు చెంకి చెప్తాడనమాట. ఇలా జరిగింది ఆ రోజు అని చెప్పేసి. మరి ఈ అమ్మాయి గురించి నీకేమైనా తెలీదా? పేరు అడగలేదా? అంటే ఇది భలే ఉంది. టింగ్ టాంగ్‌కి తెలిసిన అమ్మాయి మేబీ నీకు తెలిసుండొచ్చని నిన్ను అడిగితే నాకెలా తెలుస్తుంది? నిన్న మొన్నొచ్చాను. నన్ను అడుగుతున్నావు ఆ అమ్మాయి డీటెయిల్స్ నువ్వే నాకు చెప్పాల్సింది పోయి అన్నట్టు తనంటాడు. నాకు కూడా తెలీదు. ఒక పని చేద్దాం. ఈ అమ్మాయి గురించి తెలిసే ఛాన్స్ ఒకరు నాకు తెలుసు వాళ్ళని వెళ్లి అడుగుదాం అని చెప్పేసి ఒక ప్లాన్ అనుకుంటారు ఇద్దరు. అంటే ఫోటోలో ఉన్న అమ్మాయి తిన్ని మోసం చేస్తున్నట్టు, తన హస్బెండ్‌తో అంతే టింగ్ టాంగ్‌కి అఫైర్ ఉన్నట్టు అది అలా ప్లాన్ చేసి వాళ్ళేం చేస్తారంటే మిస్టర్ 13 ఉన్నాడు కదా! వాళ్ళ దగ్గరికి వెళ్తారనమాట. ఎదురుగా కూర్చొని మన రాన్ వచ్చేసి నాకు అఫైర్ లేదు తనతోటి. తను ఎవరో నాకు తెలీదన్నట్టు మిస్టర్ 13 ముందు కావాలని చెప్పేసి గొడవ పడుతూ ఉంటాడు చంగ్ తోటి. చంగ్‌ని క్వెషన్ చేస్తుంది మిస్టర్ 13ని చంగ్ క్వెషన్ చేస్తుంది ఈ అమ్మాయి ఎవరంటే, టింగ్ టాంగ్‌కి తెలుసు కదా! అంటే తను చెప్పట్లేదు నన్నేం చేయమంటారు? ఎలా అయినా సరే ఈ అమ్మాయితో తను మోసం చేస్తానని నాకు డౌట్‌గా ఉంది. ఈ అమ్మాయి గురించి తెలియాల్సింది నాకు అని చెప్పేసి అంటాడు. రాన్ ఏం చేస్తాడంటే పక్కకొస్తాడనమాట. నా మాట విందు తినని చెప్పేసి. పక్కకొచ్చినప్పుడు వాళ్ళు నిజంగానే అమ్మాయి వాళ్ళు గొడవ పడుతున్నారేమో అనుకోని మిస్టర్ 13 ఇలా చెప్తాడు. న్యూ ఫెయిరీ దగ్గరికి వెళ్తే మీకేమైనా క్లూ దొరకొచ్చు ఈ అమ్మాయి గురించి అన్నట్టు. సో, వీళ్ళనుకున్నట్టే తను మిస్టర్ 13 చెప్తాడనమాట. ఈ క్లూ తోటి ఎలాగోలాగా ఫైండ్ ఔట్ చేయాలని చెప్పేసి తిననుకుంటుంది. థాంక్ యూ అని చెప్పేసి ఇక్కడ నేను వెళ్తానని చెప్పి వెళ్తూ ఉంటే, మళ్ళీ అప్పుడు వాళ్ళిద్దరికి 2 అంబ్రెల్లాస్ ఇస్తూ ఉంటే తన అసిస్టెంట్‌ని మిస్టర్ 13 అరుస్తాడనమాట. వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే, "ఏ 2 ఇస్తావేంటి ఒకటే ఇవ్వు" అని చెప్పేసి. వీళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నానని చెప్పేసి వెళ్ళిపోతాడు. వెళ్ళే ముందు అంటే మన రానొచ్చేసి తను వెళ్ళే ముందు మిస్టర్ 13 డోర్ క్లోజ్ చేస్తూ ఉంటే చేత్తో ఆపి, "నీకు హ్యాండ్‌షాన్ గురించి తెలుసా?" అంటే, "తెలుసు, తెలీదు, ఏమో తెలీదు" అన్నట్టు చెప్తాడనమాట. రాన్ ఇంకేం మాట్లాడకుండా బయటికి వెళ్తాడు. వర్షం పడుతూ ఉంటుంది. ఇద్దరు అంబ్రెల్లా తీసుకొని వెళ్తూ ఉంటే, ఏదో ఒక క్లూ అయితే దొరికింది కదా! దీనితోటి ఏదో ఒకటి చేయొచ్చు అని చెప్పేసి ఇద్దరు డిస్కస్ చేసుకుంటూ ఉంటారనమాట. బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మన రానేమో నాకొక చిన్న పనుంది నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నట్టంటే, "లేదు లేదు నిన్నొదిలేసి ఎలా వెళ్ళను? నీకేమైనా తెలీదు కదా ఇక్కడందరూ. మేబీ నువ్వు దొరికిపోతావు నేనుంటా నీ పక్కనంటే, అదేం లేదు నువ్వేమైనా భయపడుతున్నావేంటి నీకు తెలియకుండా మన ప్రామిస్ బ్రేక్ చేసి నేనేదో చేసేస్తా అని చెప్పేసి, అదేం లేదు. ఏదైనా సరే ఈ ప్లాన్‌లో భాగంగా నీకు చెప్పే చేస్తానులే కంగారు పడకు. నాకు నిజంగానే వేరే పనుంది నేను వెళ్ళొస్తా అని చెప్పేసి, తను వెళ్ళిపోమని చెప్పేసి అక్కడి నుండి వెళ్తాడనమాట. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.